ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 12వ రాశి దాకా రావడం జరిగింది. మీనరాశి ఈ యొక్క శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీనరాశి మిత్రులకందరికీ కూడా మరి ఏ విధంగా ఉండబోతోంది అని అనుకునేటువంటి సందర్భాలలో 2022 ఆగస్టు నుండి వ్యవస్థ బాగాలేదు మీకు. ఇక్కడ మీనరాశి వారు ఎవరు అంటే డి అక్షరము, సి అక్షరము అంటే చ అక్షరము, దా అక్షరాలు ఎక్కువగా చెప్పబడుతుంది. ఉదాహరణకు దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి, ఎస్ఎస్ తమన్ కానివ్వండి. ఉదాహరణ చెప్తున్నా. 2022 ఆగస్టు ముందు వ్యవస్థ ఏంది, 2022 ఆగస్టు తర్వాత పరిస్థితి ఏంది, ఇద్దరిలో ఎవరైతే డౌన్ఫాల్ అయిపోయారో, ఎవరైతే అసలు ఊహించలేని విధంగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోయినటువంటి తమన్, అంటే తమన్ జాతకరీత్యా శనిశ్చరుడు చాలా ఉచ్చలో ఉన్నాడు. ఈ దేవిశ్రీ ప్రసాద్ జాతకరీత్యా కూడా ఉచ్చలో ఉన్నాడు. కానీ తన ఫీల్డునే మార్చి ఒక హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంటే ఇది ఒక గొప్ప అవకాశమే వాస్తవానికి. అంటే ఒక 2.5-3 సంవత్సరాలు తనల్ని ఒక మైనస్ రూపకంగా, మైనస్ అంటే మైనస్ ఏం లేదు, అంతే ఎవ్రీథింగ్ ఫైన్, కానీ ఏదో ఒక ఎక్సలెంట్ సాంగ్స్గా, అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను జస్ట్. సో ఎవరైతే దీపక్ కానివ్వండి, ధీరజ్ కానివ్వండి, చరణ్ కానివ్వండి, చరిత కానివ్వండి, చంద్రన్ కానివ్వండి, వీరందరూ కూడా గత 2022 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు, 2024 ఆగస్టు, అంటే సుమారుగా జూన్ జూలై లోపు తీవ్రమైన పరాభావాలు, ఇబ్బందులు, మాట పడడాలు, యాక్సిడెంట్స్, గొడవలు, ఎన్నెన్నో కూడా ఇబ్బందులు పడుతూ రావడం జరిగింది. గురుబలం అసలే లేకుండా ఉన్నది. మరి ఎప్పుడైతే వీరికి ఈ 2026 సుమారుగా కూడా మనకు ఈ ఆగస్టు, అంటే జూన్ జూలై ఆగస్టు నుండి గురువు పంచమ స్థానానికి వెళ్ళడం ద్వారా ఎక్సలెంట్గా ఉంది. ఎంత ఎక్సలెంట్ అంటే విదేశీ ప్రయత్నాలు సూపర్, వివాహాలు సూపర్, సంతానము సూపర్, అదేవిధంగా ఆరోగ్యము ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఒక గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కానివ్వండి, లేదా శత్రువులపై విజయం కానివ్వండి, లేదా ఏమైనా బ్యాంకు లోన్స్ కానివ్వండి, లేదా ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, ఏమైనా బిజినెస్ ప్రయత్నాలు కానివ్వండి, భార్యాభర్తల్లో అన్యోన్యత లోపించింది, తప్పకుండా మళ్ళీ తిరిగి మీ భార్య మీ దగ్గరకు వస్తుంది. ఎవరినో ప్రేమించాం, వారు దూరం అయ్యారు, మళ్ళీ తిరిగి వస్తారు. లేదా ఎవరినో మేము ఇష్టపడ్డాము కానీ వారు ఇష్టపడలేదు, వేరే వివాహం చేసుకొని వెళ్ళిపోయారు, అయినప్పటికీ జస్ట్ మిమ్మల్ని కలిసేటువంటి ప్రయత్నం ఉంటుంది. సో మరి జరిగిన 22 ఆగస్టు నుండి 23 ఆగస్టు, 24 ఆగస్టు, 25 ఆగస్టులో ఎలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేశారో కింద కామెంట్ చేయండి, నేనే మీకు రిప్లై ఇస్తాను. ఒక వివాహం జరిగి గొడవలు ఏర్పడడం కానీ, అధికంగా మత్తు పదార్థాలకు బానిసలు అవ్వడం కానివ్వండి, పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, కోర్టు రిలేటెడ్, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడాలు, ఇలా ఎన్నెన్నో కూడా యాక్సిడెంట్స్ 2025లో ఖచ్చితంగా 2025 నవంబర్, డిసెంబర్, 2026 జనవరి ఈ సందర్భాలలో తప్పకుండా యాక్సిడెంట్స్ కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఉన్నవి. ఇందులో సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీనరాశి వారికి మీ అంత అదృష్టం ఏ రాశి వారికి లేదు. ఈ 2026లో ఈ ఆగస్టు నుండి గమనించుకోండి. సుమారుగా జూన్ జూలై ఆగస్టు నుండి సంతానం అవ్వడం కానివ్వండి, వివాహం అవ్వడం కానివ్వండి, మంచి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ రావడం కానివ్వండి. ఇన్ని రోజులు మీరు ఒక వంట కుక్గా ఉన్న మీరు రెస్టారెంట్ ఓనరే కావచ్చు. ఉదాహరణకు చెప్తాను, కారు నడిపిన మీరు కారు ఓనర్ అయ్యేటువంటి యోగం, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక మీనరాశి వారికి నక్కతో కొని దొక్కబోతున్నారు, ఇది మాత్రం గన్ షాట్ గుర్తుంచుకోండి. గడిచిన రోజులు ఎంతో బాధాకరం. తల్లినో తండ్రినో కోల్పోయినటువంటి సందర్భాలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, అదేవిధంగా బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోకులు,
కాళ్ళకు సంబంధించినటువంటివి, లివర్ రిలేటెడ్, అదేవిధంగా కాలు విరగడమో, చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడాలో, యాక్సిడెంట్స్ జరగడాలో, మన పేరు మీద ఉన్నటువంటి వాహనం ఎవరో తీసుకువెళ్ళి వారికి జరగడం కానీ, లేదా ఎవరిదో వాహనం మనం తీసుకువెళ్ళినా మనకు యాక్సిడెంట్ జరగడం కానివ్వండి, లేదా మనం మామూలుగా నడుస్తూ వెళ్ళినా ఎవరో ఒకరు మనకు యాక్సిడెంట్ చేయడాలు కానివ్వండి, ఇలా ఒకటి రెండు కాదు, చాలా సమస్యలు. చెక్కు బౌన్సులు, పెద్ద పెద్ద కంపెనీస్ కాస్త ఎత్తేయడాలు, మంచి ఫామ్లోకి రావడాలు, ఎవరికీ తెలియని మీరు సమాజానికి తెలిసేటువంటి విధంగా మీరు ఒక గొప్ప పనులు చేయడమో, గుర్తింపు ఉండేటువంటి సందర్భాల్లో ఇవన్నీ జరిగినవి, జరుగుతూ ఉన్నవి, రాబోయే రోజులలో కూడా జరుగుతవి. కనుక ఆల్ ద బెస్ట్. ఈ యొక్క మీనరాశి వారికి ఎక్సలెంట్గా ఉంది. సో డోంట్ వరీ, గడిచినటువంటి సందర్భాలను మర్చిపోండి. ఈ రాబోయే సంవత్సరం మీకు విజయాలను తెచ్చిపెడుతుంది అనేది సత్యం. సో అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీనరాశి వారు తప్పకుండా కూడా ఎట్టి కోశాన కూడా మీనరాశి వారు మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, జరుగుతున్నటువంటి విషయాలను, జరగబోయే విషయాలను మీ కళ్ళ కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి విద్య మన దగ్గర ఉన్నది కనుక ఇది గమనించుకోండి ఖచ్చితంగా కూడా. ఇంకా మీకేమైనా కోరికలు కానీ, మీకు ఇంకేమైనా గోల్స్ కానీ, ఇది ఎప్పుడు నెరవేరుతుంది, ఈ పని ఎప్పుడు అవుతుంది, ఇది ఎట్లా అవుతుంది, ఇలాంటి సందర్భాలు తప్పకుండా తెలుసుకోండి. మీ వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆరాధన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో రాసి పెట్టుకునేటువంటి విధంగా నేను మీకు ప్రిడిక్షన్ ఇస్తాను. ఆల్ ద బెస్ట్.